జై శ్రీరామ్ అండి. నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య కొన్ని బ్లౌజెస్ అన్నీ కుట్టించుకున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం కోసము. చీరలు మీరు ముందు చూసినవే, వాటి బ్లౌజులు ఇప్పుడు కుట్టించుకున్నాను. కొన్ని కొంచెం డిఫరెంట్గా కొంచెం ప్యాటర్న్స్ అవి పెట్టి, సో అవి మీకు చూపిద్దాము. ఎవరికైనా ఆ ప్యాటర్న్స్ నచ్చితే వాళ్ళు కూడా కుట్టించుకుంటారు కదా అని. వరలక్ష్మి వ్రతానికి కాకపోయినా నెక్స్ట్ ఇంకా అన్ని పండుగలే ఉన్నాయి కదా ముందు. మనకి వినాయక చవితి, మళ్ళీ దసరా, ఇవన్నీ వరుసగా పండుగలు ఉన్నాయి కదా. సో దేనికైనా ఉపయోగిస్తుంది అన్నట్టుగా అనిపించి చూపిస్తున్నాను. అండ్ నేను ఏం చేస్తున్నానంటే, ఏ చీర మీద ఏ బ్లౌజో మీకు తెలియాలి కదా, అందుకని ఆ శారీ ఆ బ్లౌజు రెండు కలిపి చూపిస్తానమాట. చూడండి, మీకు ఎలా అనిపించిందో, ఏ డిజైన్ నచ్చిందో నాకు తప్పకుండా అయితే తెలియజేయండి. చూసేద్దామా మరి వెళ్ళి. సో ఇది ఫస్ట్ బ్లౌజ్ అనమాట అండి. యాక్చువల్లీ ఇది ఏ చీర మీదకైతే కుట్టించుకున్నానో ఆ చీర కొత్తది కాదండి, అది పాతదే. కానీ దాని బ్లౌజ్ ఈ చీర అనమాట. ఈ చీరకి ఇప్పుడు ఇది కుట్టించాను. ఎందుకంటే దీనికి ఇదే కలర్ మీద ఇలా దీనికి వచ్చినట్టు లైన్లు వచ్చాయి. బ్లౌజ్ చాలా బాగుండేది, కానీ టైలర్ చాలా ఘోరంగా పాడు చేస్తాడు అనమాట అండి. అసలు వేసుకోవడానికే వీలుగా లేదు. అండ్ బియాండ్ రిపేర్స్ అనమాట. అది రిపేర్ చేయడానికి కూడా అవ్వదు. ఎందుకంటే ఫ్రంట్ నెక్ అన్నీ కూడా చాలా డీప్గా పెట్టేసి, భుజాలు జారిపోయి, బ్యాక్ నెక్ అంతా కూడా బాగా పైకి పెట్టేసి అలా ఇష్టం వచ్చినట్టు చేసాడు. దానివల్ల ఆ బ్లౌజ్ అసలు వేసుకోవడానికి లేక చీర మూల పడిపోయిందని అనుకోవచ్చు. అందులో ఇది మెరూన్ కమ్ పింక్ మెజంతా మిక్స్ లాగా ఉంటుంది. సో ఇది దొరకడం కష్టమైంది. ఇప్పుడు కూడా మరీ 100% దొరికిందని నేను అనగానే పర్వాలేదు, కొంచెం నయమే, పర్వాలేదు, వేసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే మెరూన్ ఇది మెజంతా మిక్స్ ఉంది దీనికి కూడా. అండ్ శారీలో గీతలు ఉన్నట్టు దీనికి కూడా గీతలు వచ్చేటప్పటికి సరే ఇది బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా అండి. సింపుల్గానే కుట్టించుకున్నాను. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ పీసు జనరల్ బజార్లో ఎంట్రన్స్లోనే ఒక షాప్ ఉంటుంది, అక్కడ దొరికిందనమాట. అతని దగ్గర రెడీమేడ్ ఉన్నాయి, క్లాత్ కూడా ఉంది. రెడీమేడ్ కొంచెం సరిగ్గా సెట్ అవ్వదు అని అనిపిస్తుంది నాకు, ఎందుకో అంత కంఫర్టబుల్గా అనిపించదు. సో క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది క్లాత్ కూడా చాలా చీప్గా వచ్చిందండి. నేను తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు టైలర్ వాళ్ళు కూడా అదేంటి ఇంత చీప్గా వచ్చిందా, ఇది ఎంత బాగుందో అని అంటూ ఉన్నారు. అదే శ్రీలలిత శారీస్ వాళ్ళ దగ్గరే స్టిచ్ మ్యాజిక్స్ అనే ఓపెన్ చేశారు కదా వాళ్ళు, శారద గారు. సో ఆవిడ దగ్గర కుట్టించుకున్నాను. ఇది పీస్ 220 రూపీస్కి వచ్చిందండి. చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్ అని అనిపించింది. బట్ట కూడా చాలా బాగుంది. అండ్ దీనికి ఇలా సింపుల్గానే పెట్టించాను అనమాట. 3 పాయింటర్ ఏదో అంటారు ఈ నెక్ని. ఎందుకంటే 1 1 2 3 పాయింట్స్ అంతే, సింపులే. బట్ ఇది పీస్ బాగా హైలైట్ అయింది. బ్లౌజ్ పీస్ చాలా హైలైట్ అయింది. ఈ శారీ మీదకి బాగా సూట్ అవుతుందని అనిపిస్తుంది నాకు. ఇది ప్యూర్ గద్వాల్ శారీ అండి. సో ఇది ఫస్ట్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీ నేను శ్రీలలిత శారీస్ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నదేనండి. ఇది లినెన్ శారీ, కానీ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అనమాట. ఈ కలర్ నా దగ్గర ఎక్కువ లేవు, మహా అయితే ఇంకొక శారీ ఉందేమో. ఇది పిస్తా గ్రీన్స్ కలర్ అనమాట. ఇది బాగుంటుంది, అసలు కొత్త కలర్ ట్రై చేద్దాం అని అనిపించి ఇది తీసుకున్నాను. అండ్ డిజైన్ అది కూడా చాలా హైలైట్ అయింది. అచ్చు ఎంబ్రాయిడరీ చేశారా అన్నట్టుంది. ఆ లుక్ వల్ల కూడా నాకు చాలా నచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది, చిన్న చిన్న నక్షత్రాల్లాగా పువ్వుల్లాగా వచ్చింది. అండ్ ఇది కూడా అన్ని బ్లౌజులు ఇంకా నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, అన్నీ కూడా స్టిచ్ మ్యాజిక్స్ నుంచి కుట్టించుకున్నవేనండి. కొంచెం ముందుగానే ఇచ్చేసుకున్నాను, ఏమాత్రం మళ్ళీ రష్ ఆవిడ దగ్గర వర్క్ లోడ్ ఎక్కువైపోతే మళ్ళీ రెడీ అవ్వదేమో శ్రావణ మాసానికి అని చెప్పి. సో ఇదేమో జస్ట్ ఒక స్క్వేర్ నెక్ లాగా ఇలాగ వచ్చిందనమాట అండి. ప్రతిదానికి పెద్ద నెక్ డిజైన్ పెట్టాలి అని నేను అనుకోను యాక్చువల్లీ. ఇది శారీయే చాలా డీసెంట్గా, చాలా ఎలిగెంట్గా కట్టుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో అందుకని బ్లౌజ్ దీనికి సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. అండ్ బ్లౌజ్ కూడా చిన్న వర్క్ లాగా వచ్చింది కదా, పువ్వులు వచ్చి ఈ స్లీవ్స్ మీదేమో ఇలా గీతలు వచ్చి ఆల్రెడీ డిజైనర్ బ్లౌజ్ లాగా లుక్ అయితే వస్తుంది. అందుకని చెప్పి కూడా నేను ఇంకా స్పెషల్గా ఏమీ దాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేయలేదు.
ఆల్రెడీ చాలా చాలా బాగుంది అన్న ఉద్దేశంతో. ఇది మైసూర్ క్రేప్ అనమాట అండి. ఇది థర్డ్ శారీ. ఇది ఆ మధ్య వీవర్స్ సేల్ పెట్టినప్పుడు తీసుకున్నాను. అంటే ప్యూర్ క్రేప్ కాదులేండి. ఇవన్నీ 3000 చిల్లర చీరలు. ఇలాంటివి ఒక 2 తీసుకున్నాను నేను. ఈ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. వైట్ విత్ రెడ్, అంటే బ్లడ్ రెడ్ కాదు, చిన్న పింక్ మిక్స్ ఉంది అని అనిపిస్తుంది ఒక్కొక్క యాంగిల్లో. అండ్ దీనికి కూడా చిన్న జరీ గీతలు వచ్చి చిన్న చిన్న పువ్వులు గోల్డ్ అండ్ సిల్వర్లో వచ్చాయన్నమాట. అప్పుడు నేను ఈ శారీస్ అన్నీ యాక్చువల్లీ మీకు ముందు చూపించినవే. అదే చెప్తున్నాను కదా, బ్లౌజ్తో పాటు శారీతో పాటు బ్లౌజ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది అన్న విషయం కొద్దీ ఇలా చూపిస్తున్నాను. దీనికేమో స్వీట్ హార్ట్ నెక్ లాగా పెట్టారనమాట అండి. అన్నిటికీ కూడా పైపింగ్ ఉంది. శారీలో ఏది హైలైట్ అవుతుందో అది పైపింగ్ కింద వాడారు. అంటే ఇందులో గోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి గోల్డ్ పైపింగ్ ఇచ్చారు. ఇది 3 పాయింటర్ కాకుండా చిన్న స్వీట్ హార్ట్ షేప్లో తీసుకొచ్చారనమాట. ఇది కూడా మైసూర్ క్రేపే అండి. ఇందాక చూపించిన శారీ, ఈ శారీ 2 ఒకసారి తీసుకున్నవే. ఇది నా కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. మీకు కనిపిస్తున్నంత లైట్ కలర్ కాదండి ఇది. ఇది మస్టర్డ్ కలర్ అంటారు కదా, ఆవుపిండి రంగు, అది కొంచెం డార్కే వస్తుంది. ఇది మీకు కనిపించినట్టు అంత లైట్ ఎల్లో కలర్ అయితే కాదు. దానికి ఇది మీకు వైలెట్ మళ్ళీ కిందది బాగానే కనబడుతుంది, పైదే తేడాగా వస్తుంది. సో ఈ 2 కాంబినేషన్ అయితే నాకు ఎందుకో యూనిక్గా అనిపించింది, రెగ్యులర్గా వచ్చేది కాకుండా. అండ్ ఈ శారీ ఎందుకు చూస్ చేసుకున్నానంటే 2 బార్డర్స్ టైప్ వచ్చి ఇక్కడ ఒక రకం ఇక్కడ ఒక రకం 2 రకాలుగా వచ్చాయి. పైన ఇదిగో ఇలా వచ్చిందనమాట, కింద ఇలా వచ్చింది. పైన సింపుల్ ఇది ఒకటే వచ్చింది, కింద బార్డర్కి అయితే ఇలా 2 డబుల్ వచ్చాయి అనమాట. సో దీనికి కొంచెం అనుకోకుండా ఏదో రీల్స్ ఏవో చూస్తుంటే ఆల్మోస్ట్ ఇదే కలర్ కాంబినేషన్లో ఒక బ్లౌజ్ డిజైన్ కనిపించింది. సో అది చూపించి అడిగా అనమాట ఇలా కుట్టించమని. సో శారద్ గారు నేను పెట్టిన పిక్ బట్టే కుట్టించారు. ఈ స్లీవ్స్కి ఇంకో ఇందులోంచి శారీలోంచి ముక్క కట్ చేసి ఇలా అటాచ్ చేశారనమాట, ఈ బార్డర్ ఉన్నది. లేకపోతే అన్నీ ఇంకా అలా సింపుల్గానే ఉంటాయి కదా, దీనికి కొంచెం అలా కుట్టిద్దాం అని అనిపించింది. ఇది శారీలోంచే తీసి ఇలా వేసారు, కింద వరకు వచ్చింది ఆల్మోస్ట్. ఎక్కడైతే పీస్ తీసారో అక్కడ మళ్ళీ అదే కలరు ఒకటి అటాచ్ చేశారనమాట, 2x2 క్లాత్ ఏదో. సో ఇది ఇలా వచ్చింది, కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రయాంగిల్స్ లాగా. ఇది వేసుకుంటే చూడాలి. సో దీనికి హై నెక్ వచ్చింది, బ్యాక్ హై వచ్చింది, ఫ్రంట్ మామూలుగా రౌండ్ నెక్ వచ్చింది. తర్వాత ఈ శారీ కూడా మీరు చూసారండి ఇదివరకు, కంచియో ధర్మవరమో నాకు సరిగ్గా గుర్తులేదు, కంచి అనుకుంటా. తీసుకుని ఒక 1 ఇయర్ అయితే అవుతున్నట్టుంది. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి కట్టుకుందామని ఉద్దేశం. ఇది కూడా డిఫరెంట్ రేర్ కాంబినేషన్ లాగా అనిపించింది, గ్రేకి బ్లూ. ఇది కూడా బ్లూ కూడా డిఫరెంట్గా ఉంది. అండ్ పైన మీనాకారి మామిడి పిందెలు వచ్చి చిన్న పింక్ ఇది వచ్చింది. ఈ శారీ కూడా నేను ముందు చూపించాను మీకు. దీనికి ఇలా కూడా వచ్చి టాసిల్స్ కూడా ఇలా వేయించాం. సో దీని బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్గానే స్టిచ్ చేయించండి. ఫ్రంట్ అయితే ఏమీ స్పెషల్ ఏం లేదు, నార్మల్గా ఇప్పుడు కుట్టించుకున్నట్టే ఉంది. బ్యాక్ మటుకు ఒక సైడ్, అంటే ఇటు సైడు పళ్ళు కవర్ చేసేస్తుంది కదా పమిట మంది, అందుకని ఇటు సైడ్ ఇలాగా శారీలో బార్డరే చేతులకి వేసిన తర్వాత ఇంకా మిగిలిందిట. సో అది ఇలా యూజ్ చేశారు. నాకు ఇక్కడ బార్డర్ వేసుకోవడం ఇష్టం ఉండదు, ఈ కింద బార్డర్ వేసుకోవడం అన్నది ఆ కాన్సెప్ట్ అసలు నచ్చదు నాకు ఇక్కడ. ఎందుకంటే చీర బార్డరు వచ్చేస్తుంది, ఇక్కడ వెనకాల ఇక్కడ వచ్చేస్తుంది, దాంతో ఇంత బార్డర్ లాగా వస్తుంది అనమాట, చూడడానికి అసలు బాగుండదు. సో అందుకని ఇలా ఇటు సైడ్ వేయించుకున్నాను నేను. అండ్ ఇక్కడ పింక్ ఉంది కదా, అందుకని ఇక్కడ చిన్న పింక్ కలర్ సిల్క్ క్లాత్ తోటి పోట్లీలాగా ఇచ్చారు. ఈ డిజైన్స్ అన్నీ కూడా ఆవిడ దగ్గర ఉన్నవే. నన్ను అడిగారు మీకు ఇది కావాలా అది కావాలా అని 2-3 రకాల ఆప్షన్స్. సో కొంచెం ఏజ్కి తగ్గట్టు, మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు, మనం వెళ్ళే అకేషన్స్, మనం ఆ చీర దేనికి కట్టుకుంటాం, అందులో పట్టు చీర అంటే కొంచెం మంచి అకేషన్స్కే కట్టుకుంటాం కదా. సో అవన్నీ ఆలోచించుకుని ఇది బాగుంది అనిపించి
ఈ ప్యాటర్న్ పెట్టించుకున్నానండి. ఇప్పుడు స్కాలోపింగ్ బాగా ఫ్యాషన్ నడుస్తుంది కాబట్టి స్కాలోప్ ఇచ్చారు, స్ట్రైట్గా పట్టీలాగా వేసేయకుండాను. సేమ్ ఇది కూడా శ్రీలలిత శారీసే, స్టిచ్ మ్యాజిక్స్. సో ఇదొక శారీ. ఇప్పుడు మీరు చూస్తున్నది మా కోడలిది శారీ అండి. ఇది యాక్చువల్లీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళైతే ఆ అమ్మాయి మా కోడలికి ఇచ్చిందనమాట తన పెళ్లి సందర్భంలో. ఇంత లైట్ కలర్ శారీస్ యాక్చువల్లీ స్పందనకు అంత సూట్ అవ్వదు. ఈ కలర్ అయితే తన ఒంట్లో కలిసిపోతుందని నేను కూడా వద్దంటూ ఉంటాను యాక్చువల్లీ. బట్ ఇది క్లోజ్ ఫ్రెండ్ అంత ప్రేమగా ఇచ్చింది కదా అని చెప్పి డిజైన్ అది కూడా బాగుంది. ఈవినింగ్ ఏదైనా ఫంక్షన్స్కి అది కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి బ్లౌజ్ కుట్టించమని చెప్పి వెళ్ళింది అనమాట. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు కదా, సో నేనే శారద్ గారికి ఇచ్చి ఆ డిజైన్ అది ఫిక్స్ చేసి కుట్టించాను. సో ఏమైందంటే తను ఒక రకం ఇంతకుముందు అడిగింది, అప్పుడేమో ఆ పర్టికులర్ అకేషన్కి ఆ టైప్ ఆఫ్ బ్లౌజ్ డిజైనింగ్ బాగుండదు అని చెప్పి మేము డిస్కరేజ్ చేసాము. ఇప్పుడు ఈ శారీకి బాగుంటుంది, కొంచెం స్టైలిష్గా బ్లౌజ్ ఉంటే అని చెప్పి అడిగింది కదా అని అదే పెట్టామన్నమాట అండి. ఇది బ్యాక్ నెక్, యాక్చువల్లీ బ్యాక్ ఓపెన్ కూడా వస్తుంది ఈ ప్యాటర్న్కి. సో అందువల్ల దీనికి బ్యాక్ వచ్చాయి హుక్స్, అండ్ నెక్ బ్యాక్ నెక్ మామూలుగా సింపుల్గానే ఉంది. చేతికైతే చిన్న బార్డర్ లాగా వచ్చింది, బాగుంది. అదిగో అది సిల్వర్ లాగా మెరుస్తుంది అనమాట, బాగుంటుంది. దీని మీద కొంచెం డార్క్ కలర్ ఏదైనా జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుంది, హైలైట్ అవుతుంది. కలర్ లైట్ ఉంది కాబట్టి. అండ్ మీకు గుర్తే ఉండుంటుంది, ఈ మధ్య ఫ్రంట్ ఇలా వస్తున్నాయి నెక్ దగ్గర, ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా వస్తుందన్నమాట. ఇది పైన వెనకాల మెడ దగ్గర కట్టుకుంటారు. చూడ్డానికి బాగుంటుంది, డీసెంట్గానే ఉంటుంది. లేకపోతే తను వేసుకుంటాను అని అందో, నేను కూడా ఎంకరేజ్ చేయను. బట్ ఇది డీసెంట్గానే ఉంటుంది చూడ్డానికి, అంటే యంగ్స్టర్స్కే బాగుంటుంది. అప్ టు 40 ఓకే, 40 తర్వాత 45 నుంచి ఎక్కడి నుంచి ఇంకంత అనిపించదు. సో సేమ్ అండి, ఇది కూడా స్టిచ్ మ్యాజిక్స్లోనే కుట్టించాము. బ్లౌజ్ చాలా బాగా వచ్చింది కూడాను. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూడబోతున్న ఈ శారీ, ఇది కంచి వింటేజ్ అండి. ఇది కూడా ఒక 2-3 నెలలు అయింది తీసుకుని. మా ఇంటికి ఒక అతను వస్తాడని చెప్పాను కదా, ఇందాక కూడా ఒక శారీ చూపించాను గ్రే. ఇది నేవీ బ్లూ కాదు, ఇది ఒకలాంటి డిఫరెంట్ బ్లూ. ఇది ఈ బ్లూకి ఈ మెరూనిష్ పింక్ ఇది బాగుందని అనిపించింది. దీనికి కింద బార్డర్ ఇలా వచ్చిందండి, ఇదిగో ఇది అసలు బార్డరు 10 ఇంచెస్ ఎంత ఉంటుంది. ఆ ఫాల్ పీకో అంతా అయిపోయింది చేయించడం, ఇంకా బ్లౌజ్ మటుకు ఇంకా కుట్టించలేదన్నమాట. ఇది ఇంత డార్క్ బ్లూ లేదు నా దగ్గర. అండ్ ఈ రెండు కాంబినేషన్ అసలు చాలా చాలా నచ్చాయి నాకు, అందుకని తీసుకున్నాను. నేను ఇవన్నీ చూపిస్తున్నాను కదా, మీకు ఏమైనా పర్టికులర్గా నచ్చితే ఇది బాగుంది ఇది బాగాలేదు అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే తెలియజేయండి మీరు. ఇది కాక ఈ మధ్య ఇంకొక అతను కూడా వచ్చారు మా కాలనీకి, అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు, మా కాలనీకి రా చాలామంది ఉన్నారు తీసుకుంటారు అని. సో అలా పరిచయం మీద అతను వచ్చారు, రమేష్ అని. మొన్న ఒక వీడియో పెట్టాను నేను 3-4 డేస్ బ్యాక్, అతని దగ్గర శారీస్ తీసుకున్నాను అని చెప్పి. ఇది కంచి టిష్యూ అండి, నా దగ్గర కంచి టిష్యూ కూడా లేదు యాక్చువల్లీ. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది అనిపించింది. ఇంకోటేమో వైలెట్కి బ్లాక్ బార్డర్ తీసుకొచ్చారు, బట్ ఇది మళ్ళీ బ్లాక్ ఎందుకు లేనని అది తీసుకోలేదు. ఇది బాటిల్ గ్రీన్ అండ్ ఈ పింక్ కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ కూడా సిల్వర్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మామిడి పిండి వచ్చి అందులో కూడా ఈ పింక్ కలర్ తోటే చిన్నదిగా ఇలా హైలైట్ చేశారు. ఈ శారీయే ఒక చాలా బాగుంది అని అనిపిస్తే బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్ అయింది. ఇగో ఇలా వింటేజ్ టైప్లో వచ్చిందనమాట. గడొచ్చి అదే గడ అంటే గీతలు వచ్చి ఇలా చిన్న బుట్ట కూడా వచ్చింది. సో చూశారు కదండి, మీకు నచ్చాయా నా శారీస్, బ్లౌజెస్, ప్యాటర్న్స్, అన్ని కలర్స్ అన్నీ కూడాను. ఏది నచ్చినా నాకు తప్పకుండా తెలియజేయండి. నచ్చకపోయినా కూడా చెప్పండి, ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో మీరు రావడమే నాకు ముఖ్యము. పర్సనల్గా మాట్లాడినంత హ్యాపీగా అనిపిస్తుంది ఎవరైనా కామెంట్ చేస్తే. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.